నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. ఒకే ఒక్క ఓటమి గులాబీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపింది. గులాబీ పార్టీ అతలాకుతలమయ్యేలా చేసింది. ఇక బీఆర్ఎస్ కోలుకుంటుందా? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ వరకైనా బీఆర్ఎస్ లో ఆ పాత ఊపు అనేది వస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ గులాబీ పార్టీలో ఉన్నటువంటి క్రింది స్థాయి క్షేత్రస్థాయి నాయకత్వం పైన కూడా చాలా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కారు పార్టీ ఘోర పరాభవానికి కారణాలను ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు కనుగొన్నారా? పోస్ట్ మార్టం చేసుకున్నారా? తద్వారా వచ్చే స్థానిక సమరానికి సిద్ధమవుతున్నారా అంటే అది ప్రశ్నార్థకంగానే మిగిలింది. డిసెంబర్ 2nd వీక్ లో స్థానిక సమరానికి సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. జూబ్లీ హిల్స్ ఎదురుదెబ్బ నుంచి కారు పార్టీ కోలుకుంటుందా? స్థానిక సమరంలో కనీసం చెప్పుకోదగ్గ స్థానాలనైనా చేజిక్కించుకుంటుందా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కారు పార్టీ ఘోర పరాభవానికి కారణాలు పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ఏదైతే వ్యూహాత్మకంగా అడుగులు వేసిందో ఆ అడుగులకు కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకమైన అడుగులు వేయలేకపోయిందని చెప్పవచ్చు. కేకే సర్వేలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని వెల్లడైనటువంటి రిజల్ట్స్ బీఆర్ఎస్ నాయకత్వంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ను పెంచాయా? ఈ కేకే సర్వే అధికార పార్టీ చేయించి బీఆర్ఎస్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ని లోడ్ చేసే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇంతకీ జూబ్లీ హిల్స్ లో కారు పార్టీకి ఎదురైనటువంటి ఘోర పరాభవానికి కారణాలేంటి? అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కున్నటువంటి పాజిటివ్స్ నెగటివ్స్ ఏంటి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవానికి కారణాలుగా మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వేసినటువంటి అడుగులకు బీఆర్ఎస్ నుంచి కౌంటర్ వ్యూహాలు కరువయ్యాయని చెప్పవచ్చు. అభ్యర్థి ఎంపిక నుంచి మొదలు పెడితే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి వేసినటువంటి వ్యూహాత్మక అడుగులను బీఆర్ఎస్ ఫెయిల్ అయిన తీరును మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటగా అభ్యర్థి సెలక్షన్ లో నవీన్ యాదవ్ ను సెలెక్ట్ చేసుకోవడం, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకునే వ్యూహంతో యంగ్ లీడర్ స్థానికుడు అనే వ్యూహంతో కాంగ్రెస్ నవీన్ యాదవ్ ను సెలెక్ట్ చేసినట్టు మనం భావించవచ్చు. క్యాండిడేట్ సెలక్షన్ లోనే మాగంటి సునీత నాన్ లోకల్ అనే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. ఈ లోకల్ నాన్ లోకల్ అనే ట్యాగ్ లైన్ ని కూడా బలంగా తీసుకెళ్లింది. అయితే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ వేసినటువంటి వ్యూహాత్మక అడుగును బీఆర్ఎస్ కౌంటర్ గా ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేయకపోవడం గమనించదగ్గ విషయం. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, ఆ ఎమ్మెల్యే చనిపోతే వచ్చే సానుభూతి, ఇలాంటి పాజిటివ్స్ ఉన్నటువంటి స్థానంలో ఏదైతే సానుభూతి వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ భావించిందో ఆ సానుభూతికి బ్రేక్ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైన అడుగులు వేశారు. అది కాంగ్రెస్ కు చాలా లాభించింది, బీఆర్ఎస్ ని అతి ఘోరంగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు చెందాల్సినటువంటి సానుభూతి ఓట్లను ఆమె కుటుంబంలోని వివాదాలను తెరపైకి తీసుకొచ్చి సోషల్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో రప్చర్ అయ్యే విధంగా కథనాలు చర్చలకు దారితీసి ప్రజాక్షేత్రంలో సునీతకు మాగంటి గోపీనాథ్ సానుభూతి దక్కకుండా చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైన అడుగులు వేశారు. దానికి ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాత్మకమైన అడుగులు వేయకపోవడం అతి పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. సినీ కార్మికుల విషయానికి వస్తే జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ, కృష్ణానగర్ తో పాటు కొన్ని కాలనీలలో విస్తరించి ఉన్నారు. ఈ సినీ కార్మికులకు రేవంత్ రెడ్డి అనుకూలమైన ప్రకటన ఇచ్చి సినీ కార్మికులను తన వైపు తిప్పుకున్నారు. అయితే ఈ వ్యూహాత్మకమైన అడుగుని కూడా బీఆర్ఎస్ కౌంటర్ గా వ్యూహాత్మకంగా ఎదుర్కోలేకపోయింది. మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్స్ ఉంటే 1,00,000కు పైన ముస్లిం ఓటర్స్ ఉన్నారు. ముస్లిం ఓటర్స్ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, అలాగే ఎంఐఎం తో పొత్తు పెట్టుకోవడం ఇలాంటి వ్యూహాత్మకమైన అడుగులు వేసింది. దీనికి కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముస్లిం నేతలని యూజ్ చేసుకుని ముస్లిం ఓటర్స్ ని కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చేయాల్సిన వ్యూహాత్మకమైన అడుగుని కూడా పాటించకుండా బీఆర్ఎస్ తన నిర్లక్ష్యాన్ని చాటింది. జరిగిన ఉప ఎన్నిక రిజల్ట్ ను చూస్తే ముస్లిం ఓటర్స్ దాదాపుగా అత్యధిక శాతం కాంగ్రెస్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక సామాజిక వర్గాల పరంగా, మతాల పరంగా క్రిస్టియన్ ఓటు బ్యాంకు అలాగే బీసీ ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. క్రిస్టియన్ మతస్థులతో బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు జరిపి ఆ ఓటు బ్యాంకుని ఆకర్షించే విధంగా చేయడం, బీసీ సంఘాల నేతలతో జాజుల శ్రీనివాస్ లాంటి నేతలతో ఈ ఎలక్షన్ లో బీసీ క్యాండిడేట్ అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ కే మేము మద్దతు ఇస్తామనే విధంగా ప్రకటన చేయించారు. తద్వారా బీసీ ఓటర్స్ కూడా ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ కు ఓటు వేసే విధంగా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
దీనికి కూడా బీఆర్ఎస్ నుంచి బీసీ నేతలను ముందు పెట్టి ఎలాంటి కౌంటర్ వ్యూహం రచించినట్టుగానే మనకు కనిపిస్తోంది. కర్ణుని చావుకు 100 కారణాలు అన్నట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమికి ఇవన్నీ కారణాలు మనకు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే జూబ్లీహిల్స్ ఇచ్చినటువంటి విక్టరీ జోష్ తో స్థానిక సమరానికి సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 2వ వారంలో స్థానిక ఎన్నికలు జరపనున్నట్టు ప్రకటించింది. జూబ్లీహిల్స్ లో ఘోరంగా దెబ్బతిన్నటువంటి కారు పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లోనైనా తన సత్తా చాటుతుందా, జూబ్లీహిల్స్ ఓటమి ప్రభావం కనిపించకుండా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు సాధారణమైన బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఎదురవుతున్నటువంటి అనుమానాలు. ఇక స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలించే అవకాశాలు ఏంటి, బీఆర్ఎస్ కు నెగిటివ్ గా ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే స్థానిక ఎన్నికల్లో దాదాపుగా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ కు రైతుల నుంచి యూరియాకు సంబంధించిన కష్టాల నుంచి రైతులు ఆ జ్ఞాపకాలను ఇంకా బయటపడలేదు. అలాగే వర్షాలు వరదల సమయంలో కూడా ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారనేది కాదనలేని వాస్తవం. ఈ విషయాలనైనా బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేసుకుంటుందా? ఇవి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే పాజిటివ్ అంశాలుగా మనం భావించవచ్చు. అయితే బీఆర్ఎస్ కు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నెగిటివ్ అంశాలను మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్నటువంటి సమస్యలు, పరిపాలన విషయంలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తులు, సంక్షేమ పథకాల అమలు తీరు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పైన ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం, ఇలాంటి వాటి మీద ప్రతిపక్షం సరైన పాత్ర పోషించలేదనేది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ పైన ఉన్నటువంటి అసంతృప్తి. ప్రభుత్వం ద్వారా ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ, అవస్థలు పడుతున్నప్పటికీ ప్రతిపక్ష పాత్రగా గ్రామ స్థాయికి వెళ్లి ప్రజలకు అండగా ఉద్యమాలు చేసి నిలిచిన దాఖలాలు కూడా బీఆర్ఎస్ కు లేకపోవడం అనేది అతిపెద్ద మైనస్ గా భావించాల్సి ఉంటుంది. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రభావం కూడా గ్రామ స్థాయి వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది కాదనలేని వాస్తవం. ఇలా ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఒక పక్క ప్రతిపక్ష పాత్ర సరిగా లేకపోవడం, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రభావం, ఇలాంటి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు ఎలా ముందుకు సాగుతారు, ఎలాంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. జూబ్లీహిల్స్ ఎన్నికలు నేర్పినటువంటి గుణపాఠం నుంచి బీఆర్ఎస్ పార్టీ బయటపడుతుందా? పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను సమగ్రంగా ఉపయోగించుకొని ముందుకు సాగుతుందా? ఒంటెత్తు పోకళ్లతో కేటీఆర్ మాత్రమే ముందుకు సాగి మళ్లీ ఓటమి దిశగా పయనిస్తారా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అనుమానాలు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. స్టే ట్యూన్ టు నేషన్ ట్రెండ్స్ తెలుగు.